అయితే మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించి హలో 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 ఓకే. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మీ అపారమైనటువంటి ప్రేమ కృపలను బట్టి, మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలు మేము విని నేర్చుకోవడానికి మీ కృప చూపించిన విధానానికై కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ, ఇంతవరకు మా ఆత్మీయ తండ్రి గారు మరి చక్కని మాటలు మాకు అందించి మాకు నేర్పించినందుకు, ఆ విషయంలో మీరు మాకు తోడు సహాయం దయచేశారు. అలాగే కొద్దిసేపు మా మధ్య మీరుండి నా తండ్రి, మీ గ్రంథంలో ఉన్న మీ మాటల్లో ఉన్నటువంటి ఆవేదనను మేమంతా కలిసి నేర్చుకుంటూ ఉండగా మాకు నేర్పించి సహాయం దయచేయమని, మేమంతా మీ మనస్సును అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞాన వివేకములను మాకందరికీ ప్రసాదించమని, మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముగా దయచేయమని చెబుతున్న నాకు సమయోచిత సందర్భోచిత జ్ఞాన వివేకములను అనుగ్రహించి ముందుకు నడిపించమని వేడుకుంటూ, క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఓకే అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి క్రీస్తు ప్రభు పేరట వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని యొక్క వాక్యము కొద్దిసేపు మనం అందరూ కూడా ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. తండ్రి గారు మరింతవరకు దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను తెలియజేసి ఉన్నారు. అలాగే ఆయన చెప్తూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటి, ఆయన తన పిల్లలతో చెప్పేటటువంటి మాటల్లో ప్రేమ ఉంటుంది, అలాగే కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. నిజమండి, బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలిగితే తండ్రి గారు చెప్పినటువంటి మాటలే ఉంటాయి. అందులో పిల్లల గురించి మాట్లాడే ప్రతి మాటల్లో సంతోషము, ప్రేమ, ఆనందం, బాధ, దుఃఖము, కోపము ఇవన్నీ ఉన్నాయి. అయితే ఫైనల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇవన్నీ ఎవరి గురించి అనంటే భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలైన మనందరి కొరకు. మరి ఈ యొక్క ఆవేదనను, బాధలను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఏమండి, దేవుని యొక్క ప్రేమ మరి పిల్లల పట్ల ఎంత గొప్పగా ఉందో అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు వాక్యంలో ఉన్నటువంటి గూఢభావం, గూఢార్థం ఏం చెప్తుందంటే ప్రేమ అని చెబుతుంది. తెలుసండి, మనం రావడానికి భూమి మీదకి దేవుడు ఎంత కాలంగా ఎదురు చూశాడు తెలుసండి. మనం ఈ భూమి మీద గట్టిగా ఎంతకాలం బతుకుతాం? 60 లేదా 70 సంవత్సరాలు. ఈ చిన్ని జీవితం కొరకు దేవుడు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాడో తెలుసండి మన గురించి. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడంట. ఏంటి, నువ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి ఆ చిన్ని సమయానికి దేవుడి దృష్టిలో ఏంటి తెలుసు కదా మీకు, 1000 దినములు ఒక దినముతో సమానం. ఏమంటే 1000 సంవత్సరాలు, క్షమించండి, అంతేనా? 1000 సంవత్సరాలు ఒక దినముతో సమానం. అంటే ఈ లెక్కన మనం అర్థం చేసుకుంటే
మన 70 లేదా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు సుమారుగా వేసుకున్నప్పటికీ ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఈ గూఢ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఎపిసి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం మరి చదవగలిగితే అండి, దాంట్లో ఎంత అర్థభావం ఉంటుందో తెలుసండి. జగత్తు పునాది వేయబడక ముందే మన కోసం ఎదురు చూశాడు అని అంటే, నువ్వు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయే ఆ కొన్ని నిమిషాల కొరకు దేవుడు ఎన్ని తరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంటే చూడండి. చదవకలొద్దులేండి, అవసరం లేదు, మీరు చదువుకోండి. నేను వాక్యం చెబుతున్నప్పుడు ఒకవేళ బైబిల్ తీసిన వారు ఎవరైనా ఉంటే ఒక చెవి ఇలా వేస్తూ జస్ట్ 2 కళ్ళు అలా వేయండి. చూడండి ఒకసారి మీ యొక్క హృదయం ఆ వాక్యపు గూఢ అర్థంలోనికి, ఆ భావంలోనికి మీరు వెళ్ళగలిగితే దేవుడి మనస్సు ఏంటో, దేవుడి ప్రేమ ఏంటో అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి ఈ జీవితం కోసం దేవుడు ఇన్ని తరాలుగా ఇన్ని సంవత్సరాలుగా మన కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటే ఎంత ప్రేమండి అది. ప్రేమకు అవధులు ఉన్నాయా? ప్రేమకు కొలతలు ఉన్నాయా అని అంటే లేవండి ప్రియమైన దేవుని వర్లరా, లేవు. మరి అలాంటి ఆయనను ప్రపంచ మానవాళి అంతా కూడా ఏం చేస్తుందంటే ఆయన్ని విడిచి ఆయనని మరచి తిరుగుతుందని మనం ప్రస్ఫుటంగా తెలియజేయవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క గ్రంథము చదివినప్పుడు ఆ చదివినటువంటి ఆ భావాల్లోనికి వెళ్ళి ఆలోచించినప్పుడు తండ్రి ఆవేదనను బట్టి ఈ విషయం చెప్పవచ్చు. ఏమండి, ఈ చిన్ని జీవితం మన కొరకు ఎందుకు ఇచ్చాడో తెలుసండి. ఆయన సంవత్సరాలుగా తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ఆ కొద్ది ఆ నిమిషాల్లో వస్తుంది. దేవుని లెక్కల్లో కట్టుకుంటే తెలుసా మీకు, మనకిచ్చిన ఆయుస్సు నిమిషాల్లో వస్తుంది. వస్తే బహుశా అంతే, మనకు మాత్రం 70-80 సంవత్సరాలు కావస్తుంది. ఈ చిన్ని జీవితానికి అంటే ఆ చిన్న జీవితం ఇచ్చి ఆయన కోసం జస్ట్ అలా బ్రతికి ఆయన మహిమపరిచి అలా వచ్చేమని తండ్రి కోరుకున్నాడు. ఎందుకో తెలిసి అంత తక్కువ వయసు ఇచ్చాడంటే మనవంటే అంత అమితమైన ప్రేమ. మనల్ని చూడకుండా ఉండలేడైనా. మనం దగ్గర ఉండకపోతే ఆయన ఏం చేస్తాడో తెలిసండి, బెంగ పెట్టుకుంటాడండి ఆయన. మీకు ఏమైనా బెంగ ఏమైనా ఉందా మీకు? ఈరోజు ఉన్నటువంటి పిల్లలకి ఈ బెంగ అనే పదానికి అర్థం కూడా తెలియదు నాకు తెలిసి. బెంగ అంటే ఏంటండి? బెంగ అంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లల మీద పెంచుకున్న అమితమైన ప్రేమ ఆప్యాయతలు, వారితో కలిసి ఉన్నటువంటి ఆ మధుర జ్ఞాపకాలు, వాళ్ళు లేకపోతే ఏదో ఇల్లు ఖాళీ అయిపోయి వెసులుబాటు, క్షమించండి, ఇల్లు ఖాళీగా ఉన్నట్టు, వాళ్ళకి ఏమీ ఊసిపోనట్టు, పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, హాస్టల్లో చదువుకోవడమో ఉద్యోగరీత్యా ఎక్కడో దూరంగా ఉంటే, మరి ఎందుకంటే వాళ్ళు చదువుకున్నంత వరకు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు తల్లిదండ్రులతోనే ఉంటారు. వాళ్ళు ఉండి వాళ్ళకి పెడుతున్నటువంటి ఆ తిండి, ఆ ఏమైనా కొన్నప్పుడు ఇచ్చే సంతోషం, వారితో కలిసిమెలిసి మాట్లాడుకుని ఆ నవ్వు ఆనందాలు, వారితో గడిపినవి, వారితో కలిసి పడుకున్నటువంటి ఈ సందర్భాలన్నీ కూడా ఏమిటంటే తల్లిదండ్రులు మర్చిపోలేరు దూరంగా ఉన్నప్పుడు. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, బెంగ అవుతూ ఉంటుంది దూరంగా ఉన్నప్పుడు పిల్లలు. అలాగే పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద బెంగ అవుతూ ఉంటుంది. బెంగ అంటే మరిచిపోలేనటువంటి స్థితి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే బెంగ జ్వరం అనేవారు. మీకు ఐడియా ఉందో లేదో? అవునండి, పెద్దలకు తెలుసు. ఏంటి వీడు ఇలాగ అయిపోతున్నాడు, మనిషిలో లేడు, అదోలా ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది, వీడికి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు అనేటువంటి సందర్భాలు. తర్వాత జ్వరం కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇంకా ఎంతసేపు వాళ్ళ మీదే దృష్టి, ఆలోచన.
వాళ్ళ మరిచిపోలేనటువంటి స్థితి. అన్నం తిన్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, పని చేసినప్పుడు కానీ, ఎవరితోనైనా రెండు విషయాలు మాట్లాడేటప్పుడు మీ పిల్లల విషయం తీసుకురావటం కానీ, ఈ స్థితి అది ఏమవుతుందో తెలుసండి? జ్వరం. అంటే నీ అవయవాలు అలసిపోతున్నాయి వారి కోసం ఆలోచించి ఆలోచించి. అలాగే దేవుడు కూడా మన కోసం ఆలోచించి 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 ఆయన అలసిపోతున్నాడండి, బెంగైపోతున్నాడు మన మీద. ఇంతకుముందు మానవులైన మనకి ఏమవుతుందంటే, అలసిపోయిన ఈ అవయవాలకి ఏమవుతుందో తెలుసండి? టెంపరేచర్ తప్పి టెంపరేచర్ పెరిగిపోద్ది, జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసండి? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా, మందులు వాడినప్పుడు కూడా తగ్గదు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసండి? డాక్టర్ గారు కూడా అడుగుతాడు, ఏంటి మానసికంగా ఏమైనా వీడికి ఆలోచనలు ఉన్నాయా ఏంటి అని అడిగి, అప్పుడు అంటాడు, నీకు అసలు ఎవరి మీద అయినా ఉందా ఏంటి అని అడిగితే, పలానా పలానా అని చెప్పినప్పుడు, ఏమండి వీళ్ళ నానమ్మ మీదో వీళ్ళ తాతయ్య మీదో లేదా వీళ్ళ తల్లిదండ్రుల మీద బెంగెట్టుకున్నాడు, ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాడిని మందుల దారంతా వేరైపోతుంది. వాళ్ళని చూడగానే వాళ్ళతో కలిసి ఆ యొక్క గడిపినటువంటి క్షణాలు జ్వరం ఏమైపోతుందో తెలియదండి, మటుమాయమైపోద్ది. మటుమాయమైపోద్దండి జ్వరం. అదండి బెంగ అంటే. బెంగ జ్వరం అంటే అది. అంటే ఇంకెంతసేపు కూడా మరిచిపోలేని స్థితిగతుల్లోనికి వెళ్ళిపోవటమే బెంగ అండి, బెంగ. దేవుడు కూడా ఎందుకు మనకి ఎంత చిన్న ఆయుష్కాలం ఇచ్చాడో తెలుసండి? మనం లేకపోతే ఆయన ఉండలేడు. ఆయన గర్భంలో ఉన్నాం కదా, తరతరాలు తరతరాలు ఆయన గర్భంలో మనం ఉన్నాం. అప్పుడు ఆయనతో ఉన్నప్పుడు, మనం ఆయనతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఇవన్నిటినీ మన మీద పెంచుకున్న పిచ్చి ప్రేమకి ఆయన మర్చిపోలేకపోతున్నాడు ఆయన. అందుకనే తొందరగా వచ్చే కొడకాని నీకు తక్కువ ఆయుష్ని ఇచ్చాడు మనకు. అందుకే చిన్న ఆయుష్ని ఎందుకు ఇచ్చాడంటే అందుకే ఇచ్చాడండి ఆయన. బెంగెట్టుకుంటాడు లేకపోతే వెళ్ళకపోతే. ఇలా బెంగెట్టుకున్నటువంటి ఆయన ప్రేమను ఆలోచిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనం భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ఆయనని మరిచి తిరుగుతున్నాం. అసలు ఆయన జ్ఞాపకాలలోనే, మన జ్ఞాపకాల్లోనే ఆయన అసలు లేనే లేడు. ఆయన ఇచ్చిన ఈ విశ్వం, ఈ సృష్టిని అంతటిని అనుభవిస్తూ రక్త సంబంధం అంటున్నాం, స్నేహితులు అంటున్నాం, బంధువులు అంటున్నాం, పెళ్ళిళ్ళు అంటున్నాం, పేరంటాలు అంటున్నాం, ఫంక్షన్లు అంటున్నాం, పుట్టినరోజులు అంటున్నాం. ఏమండి, చేయరాని కార్యములన్నింటినీ కూడా నెత్తి మీద వేసుకుంటున్నామండి మనం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ప్రయాస అంటే ఏంటనుకుంటున్నారు మీరు? నిజానికి ఇది ఇప్పుడు వివరించడానికి టైం లేదు, కానీ దీని గురించి ఒకరోజు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. చూడండి, ఈ సమయంలో నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును చూడండి. ఎవరంటండి ఆశ్రయదుర్గం? ఒకప్పుడు మనం ఎవరో ఆశ్రయంగా ఉన్నాం, ఎవరు ఆశ్రమంలో ఉన్నాం? ఒకప్పుడు మనం అంతా పుట్టక ముందు ఎవరి ఆశ్రమంలో, ఎవరి ఆశ్రయంలో ఉన్నాం అంటే తండ్రి అయిన దేవుని గర్భంలో, దేవుని ఆశ్రయంలో ఉన్నాం. భూమి మీదకి వచ్చాక కూడా ఆయన ఆశ్రయంలోనే ఉన్నాం. ఆశ్రయం అంటే ఏంటో తెలుసండి? సహాయం. ఆశ్రమం, ఆశ్రయం వేరు. ఏమండి, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే రెండూ కనపడతా ఉంటాయి. చూడండి, చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 32:18-19 చదువుతున్నారు. చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. చూడండి, భూమి మీద మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. దేవుడు మనల్ని ఏమో పుట్టించాడు. తల్లిదండ్రులు కాదు పుట్టిస్తా, ఈ భూమి మీద శాస్త్రవేత్తలు కాదు పుట్టిస్తా, విద్యావేత్తలు కాదు పుట్టిస్తా,
ఏ మాయలు మంత్రజ్ఞులు చేసేవాడు ఎవ్వడో కాదు పుట్టిస్తా. ఎవడు పుట్టించాడు? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గం అంటే దేవుడు పుట్టిస్తే ఆయనని విసర్జింతివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి అని ఎంత ప్రస్ఫుటంగా స్పష్టముగా చెప్తున్నాడు చూడండి. ఎవరి ఆవేదన అండి ఇది? మోషే గారిది అనుకుంటున్నారా? దేవుడిలో నుండి వచ్చినటువంటి ఈ బాధే మోషే గారిది కూడా ఇంటెన్షన్. నిన్ను కనిన నీ దేవునిని మరచితివి. ఆయనేమో మరిచిపోలేక నీకు తక్కువ ఆయుష్కాలం ఇచ్చి నీకు తక్కువ పనిస్తే తొందరగా వచ్చే కొడుక, తొందరగా వచ్చే కూతురా అని చెప్తే మన ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని పెట్టుకుంటున్నాం చూడండి. ఏమండి అప్పులు చేసి కార్యక్రమాలు చేయడం అవసరం అండి? చెప్పండి. అప్పు చేసి కార్యక్రమం, ఆ అప్పు తెచ్చడానికి నీ ప్రయాస ఎంత ప్రయాసపడాలి? నీ సగం జీవితం సంకనాకపోతుందా లేదా? అందులో పోతుంది. ఏమంటే అప్పులు చేసి పెద్ద పెద్ద చదువులు చదివించాలా? నీ జీవితం సంకనాకపోతుంది అక్కడ. అప్పులు చేసి నీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలా? నీ జీవితం పోతుంది అక్కడ, సంకనాకపోతుంది. చూడండి, దేవుని ఆవేదన అండి అదే. యేసుప్రభు చెప్పింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా యొద్దకు రండి అనేటువంటి మాటలో ఇవన్నీ వస్తాయండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, నిన్ను కనిన దేవుని మరచితివే. అసలు జ్ఞాపకం లేకుండా పోయింది నీకు దేవుడు అంటే. ఆయనేమో నీ మీదేమో బెంగగా ఉన్నాడు, ఆయన బెంగ పెట్టుకున్నాడు ఆయన. చూడండి ఈ మాట ఇంక చూడండి ఇంకెంత బాధగా ఉంటుంది చూడండి ఈ వచనం. యెహోవా దానిని చూచెను. దేనిని? నువ్వు మరిచిపోయావు అనే సంగతిని చూచాడంటండి ఆయన. అబ్బా ఎంత బాధ అండి నిజంగానే. గుండెల్లో పొడిచినట్టు ఉంది కదండి. గుండె కకావికలం అయిపోతలేదా? మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు ఎవడైనా సరే కళ్ళంట నీళ్ళు తెచ్చుకోవాలండి. దేవుణ్ణి మరిచిపోయావన్న సంగతి ఆయన చూచాడంటండి మనల్ని. అంటే ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నావో, ఏ టైంలో ఆయన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ టైంలో ఆయన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావో ఆయన అన్నీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అంటే నీ బాధ వస్తే తండ్రి అంటావు, సుఖం వస్తే అమ్మా, చెల్లి, అక్క, స్నేహితుడు, బంధువు అంటావు. అది చూసాడంటే మనం మర్చిపోవటం అనే సంగతిని దేవుడు చూచాడంటే చూడండి ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. గుండెకి నొప్పిగా లేదా? బాధగా లేదండి మీకు? నిజంగా జాన్సన్ విక్టర్ గారు రాసిన ఆ సాంగ్ నేను విన్నప్పుడు నిజంగా నాకు హృదయం కకావికలం అయిపోయిందండి. అది ఇలాంటి సాంగ్ ఎంత వండర్ఫుల్ సాంగ్ అండి అది. తండ్రి బాధను తెలుసుకునేవారు ఎవరున్నారు? ఆ పాట విన్నప్పుడు నేను మొదట్లో ఈ బీఓఈలోకి వచ్చినప్పుడు ఈ సాంగ్లన్నీ వింటుంటే బుర్ర పాడైపోయేది. ఏమి రాశారండి బాబు నిజంగా సాంగ్స్ అని. నేను చాలాసార్లు పదే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందంటే అదే. ఈ మధ్యకాలంలో రక్తం గురించి వచ్చింది కదా, అదొక సాంగ్. చూడండి ఎంత ఎంత బాధ చెప్తున్నాడు ఆయన. యెహోవా దానిని చూచెను. మరిచిపోయావు అనే సంగతిని నిజంగా ఏమంటే ఒక వ్యక్తి మనల్ని అసహించుకుంటున్నాడంటే, మనం అంటే కిట్టడం లేదు, పడతలేదు అని అంటే ఎంత బాధగా ఉంటుందండి. ఒక మనిషి అసహించుకుంటే మనల్ని చెప్పండి. మన ఇంట్లో మన పిల్లలు అసహించుకున్నా మనకి ఎంత బాధ ఉంటుందో చూడండి. అవునా కదా? తండ్రితో మాట్లాడకపోయి తల్లితో మాట్లాడకపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి, పట్టించుకోకపోతే. మీరు ఎప్పుడైనా అనుభవించారా అలాంటి అనుభవం? ఏమండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలాంటి విషయాలు? కళ్ళ ముందు దేవునికి కనబడుతున్నాయండి, మనం ఆయన్ని మర్చిపోయి తిరిగినటువంటి సంగతి దాన్ని చూస్తున్నాడండి. నిజంగానే ఆయన బాధ, కన్నీళ్ళు చూడండి. చదవండి ఇంకా తర్వాత కంటిన్యూషన్. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడిన. కోపం వచ్చేసిందంటండి ఆయనకి. ప్రేమ తగ్గిపోయి కోపం వచ్చేసింది మనం చేస్తున్నటువంటి పనికి. అప్పుడంట ఆయన ఏమనుకున్నాడో తెలుసా? వారిని అసహించుకొనను.
ఏంటి ఈ వీళ్ళ నా గర్భాన్న పుట్టింది, వీళ్ళ నేను కన్నది, వీడా నా కొడుకు. ఎంత మదనండి లోన. అందుకే కదా ఆ రోజు ఆదికాండంలో ఆరాధ్యంలో మనం చూస్తాం, వీరిని చేసినందుకు నేను ఏం చేశాడంట, హృదయంలో నొచ్చుకొని సంతాపపడ్డాడంటండి. సంతాపపడ్డాం. ఎంత బాధ అండి నిజంగా. ఆయనకు ఉన్నటువంటి ఈ తత్వం లక్షణమే మానవుల్లో మనకే ఉంది. ఇలాంటి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని కోసం ఆలోచిస్తామని ఈ పరిస్థితులు మనల్ని పలకరించి వెళ్తూ ఉంటాయి. మీరు అప్పుడే పట్టుకోవాలి, అప్పుడే ఆలోచించాలి. నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఆలోచిస్తూ ఉంటానని నేను ప్రతిదీ కూడా. నేను అప్పుడప్పుడు ఇంతకుముందు సినిమాలు కూడా చూసేవాడిని, వచ్చిన కొత్తలో, అదే సెల్లో టీవీలో, థియేటర్కి వెళ్ళి కాదు, కానీ థియేటర్కి ఎప్పుడో మానేశాను. సినిమాలో వచ్చిన ఫీలింగ్స్ కూడా నేను తండ్రికి ఆపాదించేసుకునేవాడు. ఆ తండ్రి, మీ పట్ల మేము ఎలా ఉంటున్నామా, మేము ఎంత తప్పు చేస్తున్నామా, మిమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నామా, ఇంత బాధ పెడుతున్నామా అని అలా ఆపించి కళ్ళంట నీళ్ళు చెమ్మగిలుగుతూ ఉండేవి. అలాంటి ఆ భావాలు ఉన్న గురించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నిలబెట్టగలిగాయి అని నేను అనుకుంటాను, నమ్ముతాను నేను గట్టిగా. చూడ, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకునేటువంటి స్థితికి దిగజార్చుకున్నామండి మనం నిజంగా. ఏదో పేరుకి అలా అన్నాడే కానీ నిజంగానే తండ్రి కాకుండా పోతాడండి ఏమండి? అప్పుడప్పుడు ఏదో కోపంలో తిడతాం, కొడతాం, కానీ అప్పుడప్పుడు ఏమంటారు, నా పిల్లలు కాకుండా పోతారేటండి అని మనం మళ్ళా మన పిల్లల మీద ప్రేమను చిగురింపజేస్తాం, మళ్ళా చెప్పుకుంటాం వాళ్ళ గురించి. ఎంత కాదన్నా నీ కొడుకు గురించి ఎవడన్నా ఏదని చెప్తే ఊరుకుంటావా? తప్పు చేసావు, కొట్టావు, తిట్టావు, బయటికి గెంటావు, ఎవడో వచ్చి నీ కొడుకు అలాంటి ఇలాంటి అంటే ఊరుకుంటావా? వెంటనే మళ్ళీ అడిగి సమాధానం ఇచ్చేస్తావు, కౌంటర్ ఇచ్చేస్తావు. నా పిల్లడు అలా అంటాడు కదా, మళ్ళీ ఏం చేస్తావు, సమర్థిస్తావు. తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి నిజంగా. చూడండి, ఇలా అయిపోయినటువంటి పిల్లల కొరకు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? మర్చిపోలేకపోతున్నాడు ఆయన. బెంగ అయిపోతుంది ఆయనకి, మర్చిపోలేకపోతున్నాడు దేవుడు. అందుకనే యెషయా గ్రంథం చూడండి, 6:8. యెషయా గ్రంథము 6:8 చూడండి. అప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజలందరూ కూడా దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అన్నాడు. చూడండి, దేవుని యొక్క ఆవేదన చూడండి. మీకు మొదట్లో ఒక విషయం చెప్పాను, దేవుడు పలికే ప్రతి మాటలో ప్రేమ చూడండి, ఆ ఆవేదన చూడండి, ఆయన బాధ చూడండి. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? అప్పుడు నేను ఎవని పంపేదను, ఎక్కడికి పంపుతాడు? వెళ్ళి ఈ లోకంలోనికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి రానా, ఇదంతా అనుభవించి రానా, లేదా బాగా సంపాదించుకుని నన్ను మరిచిపోనా? కాదే. ఎవరిని పంపేదని, ఎందుకు? మా నిమిత్తము అంటున్నాడు. చూసారా ఏంటి ఆయనకు ఉన్నటువంటి ఆ మాటలో భావం, అర్థం? పిల్లలు ఏమైపోతారో అని బెంగ, పాతాళానికి జారిపోతారేమోనని బెంగండి. మన పిల్లలు చూడండి, మనకు 4 రోజులు సెలవులకి ఏదైనా ఊరు వెళ్తేనే మనకి ఏదో అయిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోవడమో లేదా వాళ్ళని వచ్చేయమంటామో ఏదో చేస్తూ ఉంటాం, అవునా? దేవుడు కూడా అంతేనండి. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏదో చెప్పనండి. పోనీ దేవుడు పంపాడే అనుకో, పంపినైనా మళ్ళీ వెనకాల వచ్చాడు ఆయన పిల్లల దగ్గరికి వచ్చేసి, మనకి ఎవరికీ కనబడకుండా మన మధ్య సంచరిస్తూ తిరుగుతూ ఉంటే, మీరు నా గురించి పరిశుద్ధంగా ఉండంటారా బాబు, నేను మీ మధ్యలోనికి వచ్చి మీలో ఉంటాను అని చెప్తుంటే ఆయన, మేము అలా కూడా ఉండం, మా దగ్గర ఉండొద్దు, మేము ఫ్రీడమ్గా ఉండాలి, మేము ఫ్రీగా ఉండాలి, మాకు ఏ అడ్డం చెప్పడానికి వీలు లేదు అని దేవుణ్ణి మళ్ళా తరివేశారండి మనుషులు. తెలుసండి, మళ్ళా తరివేశారు మనుషులు.
చూడండి, దేవుని పడుతున్నటువంటి బాధ, ఆవేదన చూడండి. ఆయనకి ఎందుకు ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడు అంటే ఎందుకు కొనకడో నిద్రపోడు? మర్చిపోలేనటువంటి అంత బెంగగా ఉన్నాడు కనుకనే కొనకడో నిద్రపోవడం లేదైనా. అంటే ఇశ్రాయేలుని ఒక్కరిని అనుకుంటున్నారా? భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలు కాదా? ఆయన పిల్లలేనండి. ఆ రోజు వాళ్ళ విషయంలో వాడినటువంటి ఆ వాక్యము ఆ గూఢ భావంలోనికి వెళితే ఈరోజు మనకు కూడా అప్లై అవుతుంది. అది ఆయన కొనకడం నిద్రపోవడం లేదు. నా పిల్లలు ఏమైపోతారో అని, నా పిల్లల్ని చెరపట్టుకుని ఈ సాతానుగాడు పోతాడేమో అని, పాతాళానికి వెళ్తే తిరిగి నేను వారిని దక్కించుకోలేనేమో అనేటువంటి బాధతోనే దేవుడు ఏం చేశాడో తెలుసండి. అందుకనే అనేక మందిని దేవుని కోసం జ్ఞాపకం చేయడానికి అనేక మందిని పంపించాడు. న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, దీర్ఘదర్శులను పంపించాడు. ఏమంటే తన సేవకులైన వారిని ఎందరినో, తన దూతలైన వారిని ఎందరినో పంపించి చెప్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేయడానికి వచ్చిన వారంతా ఏదో రాజరికం సింహాసనం ఎక్కి మనల్ని అందరం ఏలటం గురించి కాదు దేవుడు పంపిస్తా. అందుకనే ఆయన ఏమన్నాడు? నా సేవకులు అన్నాడు. సేవకులు అంటే దేవుని పని చేసేవారు. అంటే దేవుని కోసం మరిచిపోయి తిరుగుతున్న మనకు జ్ఞాపకము చేసి మళ్ళీ ఆయన దగ్గరకు చేర్చటానికే వారికి ఇచ్చినటువంటి సేవా పని. అర్థమైందండి? సేవకుడు పని అంటే ఏంటనుకుంటున్నారు? అదే. అంతేగాని ఈరోజు కారుల్లో, ఏసీల్లో ఈ తిరిగే ఎంజాయ్మెంట్ చేయడం కాదు. ప్రతి క్షణం ఆయన కోసం ఆలోచించగలగాలి. ప్రతి క్షణం ఆయన బాధను మన బాధగా తీసుకోవాలి. ప్రతి క్షణము కూడా ఆయన ఆవేదనను మన ఆవేదనగా తీసుకోవాలి. ఈరోజు మనకు ఎవరికైనా ఉందండి బెంగ? ప్రపంచ క్రైస్తవుల్లో ఉందండి బెంగ? తండ్రి, నువ్వు సుఖంగా ఉంటున్నావు లేదా? ఎలా ఉంటున్నావు అసలు? నువ్వు నిద్రపోతున్నావు లేదా? మా గురించినటువంటి మా విషయంలో కనీసం ఒక్కరోజైనా, ఒక్క నిమిషం, ఒక్క క్షణమైనా నిన్ను ఆనంద పెట్టావా తండ్రి అని అడిగేటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? అదే ఈ బాధ. ఇది నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును. ఎందుకంటే మేము బాధ అయిపోతున్నాం, ఇక్కడ బెంగ అయిపోతున్నాం. మాకు నిద్ర రావడం లేదు, పడుకుందామంటే కునుకుపాటు రావటం లేదు. కొనక్కడు నిద్రపోడు అన్నాడు. కొనక్కడు అంటే అసలు కునుకుపాటే రావటం లేదండి. నిజానికి మనకు అత్యవసర పని ఉందనుకోండి, నిద్రపోతామండి. చూడండి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు ఎన్ని పనులు మన నెత్తిమీ ఉంటాయి చూడండి. అస్సలు నిద్రపోం, అన్నం కూడా తినం, కనీసం మంచిలు కూడా తాగం. ఎవరన్నా అడిగి ఇచ్చి బలవంతంగా ఇస్తే తాగుతారు, లేదా తాగరు. నిద్ర పట్టదు మనకి. అంటే అలాంటి ఆవేదన బాధతో ఉన్నాడు దేవుడు. నిద్రపోవట్లేదంటే ఎవడు వెళ్తాడు? ఎవడు చెప్తాడు నా పిల్లల గురించి, నా గురించి నా పిల్లలకి? ఆయన ఓ బాధపడిపోతుంటే వచ్చారు అనేక మంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు. కానీ ఎవరి మాట విన్నటువంటి దాఖలాలు ఉన్నాయండి? లేవు. ఎవరో అక్కడక్కడ కొంతమంది విన్నారా తప్ప చాలామంది ఏం చేశారంటే వినలేనటువంటి పరిస్థితి. చూడండి, ఇంకా అలా వచ్చి చెబుతున్న వారికి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే గుండె పగిలిపోద్ది. చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథం 30 చూడండి. యెషయా గ్రంథం 30 చదవండి. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి చెప్పకో అని చెప్తున్నారండి. ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారు కదా. చాలామంది ఒరే దేవుడి గురించి మారంరా, దేవుడు అదిరా ఇదిరా అంటే, బాబు దేవుడి గురించి మాత్రం చెప్పక బాబు, ఇంకోటి ఏదైనా చెప్పు. సినిమా గురించి చెప్తావో చెప్పు, సీరియల్ గురించి చెప్తావో చెప్పు, రాజకీయం గురించి చెప్తావో చెప్పు, లేదంటే ఎవరైనా బయట ఉంటాయి కదా చెత్త కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. బాబు కాసేపు దేవుడి గురించి ఆపేరా బాబు. తర్వాత సెల్లో వాట్సాప్లో పంపుతున్నావు అనుకోండి అంజనులకి, నువ్వు దేవుడి మాత్రం పంపకు, నువ్వు ఏదైనా పంపంటున్నారు. అవునా? మీకు జరిగినా లేదండి మీ విషయంలో? అలాగే చెప్తున్నారండి. ఏమంటున్నారు?
అడ్డము రాకుండుడి. ఇంకా మనం పైన చదివితే 9, 10 చదివితే చూడండి ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. కానీ అవన్నీ వద్దు, టైం అయిపోతుంది కనుక. వాళ్ళు ఏమంటున్నారంటే అడ్డం రాకండి. మా ఏంటంటే అప్పుడప్పుడు చూడు, నా దారికి అడ్డం రాక పక్కకుండు, నువ్వు మాకు చెప్పకు, నువ్వు తీసే. ఈ విషయాలు మీరు వినే ఉంటారు చాలాసార్లు. ఏమండి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకండి. చెప్పొద్దు మాకు అసలని, మేము వినాం అని చెప్తున్నారంటండి. చెప్పిన దేవుడు పంపినటువంటి పనివారి దగ్గర చెప్పేటువంటి కబుర్లు ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాధ కదండి ఇది. మన పిల్లలు సేమ్ ఇలాగే అంటే మన గురించి ఎలా ఉంటుందండి? గుండు పగిలిపోదా? మనకి పగులుతుంది లేదండి. మన పిల్లలే స్వయంగా మన అమ్మ నాన్నలే ఒకవేళ ఇలా అంటే ఆడ గురించి నా ఎద్దు చేసి చెప్పొద్దు, ఇంకోటి ఏదైనా చెప్తే అన్నారంటే గుండె పగులుతుందా లేదా చెప్పండి. మనమైతే వెంటనే ఏం చేస్తాం తెలుసండి, మగవాళ్ళు అయితే యానం పోతారు, ఆడలు అయితే ఎక్కడికి వెళ్తారు? ఆడలు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదులేండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకేమంటున్నాడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. భవిష్యత్తు జ్ఞానం చెప్పేవారు ఎవరండి ఆ రోజుల్లో? ప్రవక్తలు, దీర్ఘదర్శులు. వీళ్ళెవరు? దేవుని దూతలు, సేవకులు. వీళ్ళు వెళ్ళి చెబుతుంటే వీళ్ళు ఎలాగ అంటున్నారంటండి, ఎంత దారుణం అండి నిజంగానే. దేవుడు ఇంత బాధలో ఉన్నాడండి, ఇంత ఆవేదనలో ఉన్నాడు. నిజంగా జయశాలి గారు ఇంతటి దేవుని గురించినటువంటి వివరణ చెప్తే కానీ మనకు అర్థం కాలేదు. దేవుడి గురించి మనం చాలామంది ఏమనుకుంటాం, ఆయనకి ఏంటండి లేని వాటిని ఉన్నట్టుగా పిలిస్తే వచ్చేస్తే ఆయనకి బాధ ఏంటండి ఆయనకి? అదే కదా బయట సంఘాల అనేటువంటి మాటలు కూడా ఇవే, బయట వాళ్ళు కూడా అనేటువంటి మాటలు ఇవే. దేవుడికి బాధ, దేవుడు ఏడుతాం ఏంటండి, దేవుడు బాధపడటం ఏంటండి? మనం ఏది అడిగితే ఆయన ఇచ్చేవాడైనా, మనం ఏది కోరుకుంటే అది ఆయన మనకి ఇచ్చేటువంటి వాడు. దేవుడికి బాధ ఏంటండి అంటారు. దేవుడికి బాధ లేదా? నీ పిల్లలు నిన్ను కాదని, నిన్ను కొట్టి, నిన్ను తిట్టి, నిన్ను కాదని పోతే నీకెంత బాధో. పరలోకపు తండ్రి అయినటువంటి ఆయనకి ఈ బాధ లేదా? మనమంతా ఆయన పిల్లలం కాదా? ఆయన ఏమన్నాడో, నిన్ను కనినని తండ్రిని దేవుని మరిచితివి. అది ఆయన చూచి కన్నీరు మున్నూరు అయిపోతున్నాడండి. నిజంగా కన్నీరు పర్యాంతం అయిపోతున్నాడు ఆయన. మన ఇరిమ్యా గ్రంథంలో చూడగలిగితే అందులో ఉంటుంది మాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, టైం అయిపోయింది కనుక నేను ముగించేస్తాను. ఇక చివరిగా ఫైనల్లో వచ్చిన చెప్పేస్తాను. ఇక కీర్తన 9వ అధ్యాయం 17వ వచనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక ఈరోజు ఎండ కూడా గట్టిగా కాస్తుంది, ముగించేస్తున్నాను. చూడండి, దుష్టులను దేవుని మరుచు జనులందరూ ఎక్కడ పోతారంటండి? పాతాళానికి దిగిపోతారటండి. చూడండి, మనం కానీ అలా ఉన్నాయేమో, దుష్టులుగా ఉన్నారో లేదో పక్కన పెడితే దేవుని మరుచు జనులందరూగా మనం కానీ ఉన్నామా అనుకో, దేవుడు ఎక్కడికి పంపించేస్తానంటున్నాడు? పాతాళానికి దిగిపోతామంటండి మనం. కనుక మన శ్వాసే దేవుడై ఉండాలి, మన ధ్యాసే దేవుడై ఉండాలి. ఇప్పుడు 24 అవర్స్ ఆయన జ్ఞాపకాలతో, ఆయన గురించినటువంటి ధ్యానంతో మనం ఉంటేనే దేవుడిని దక్కించుకోగలం, చేరుకోగలం ఆయన్ని. లేదంటే దక్కించుకోలేం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ఒక్కసారి ఆయన మనస్సులోనికి మీరు వెళ్ళి, తండ్రి నువ్వు ఇంత బాధపడుతున్నావా మా గురించి, ఇంత బెంగై ఉన్నావా నువ్వు అని చూడండి. చివరికి ఒక మాట చూడండి, 44:21 యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసండి? ఆయన పనిచేసేవారు గురించి, ఆయన కోసం బతికేవారి గురించి. ఎందుకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి వచ్చాం కదా మనం. వచ్చాం. ఆయన ఇచ్చింది ఆయుష్కాలం తక్కువ కదా, ఎందుకంటే మరి మనల్ని విడిచి ఉండలేడు కదా. అలా ఎవరైతే పని చేస్తున్నారో వారి గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 44:21, యాకోబు, ఇశ్రాయేలు
మళ్ళీ చదవమ్మా. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపో అంటున్నాడు. చూడండి, ఏంటంటే నేను నిన్ను మర్చిపో జాలను. ఆయన వల్ల అవ్వట్లేదంటండి, మరిచిపోని జాలను అంటున్నాడు. చూడండి, ఆయన వల్ల అవ్వటం లేదు. ఆయన గురించి బ్రతికేవారి గురించి, ఆయన సేవ చేసేవారి గురించి దేవుడు పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరీటమైనటువంటి మాట ఏంటంటండి, నా సేవకుడవైన నిన్ను నేను మరిచిపో జాలను అంటున్నాడండి. అంటే ఇంక ఎప్పటికీ మరిచిపోయినటువంటి స్థితి దేవుని దృష్టిలో ఆయన వాళ్ళ ఇశ్రాయేల్ పట్ల ఉన్నాడని దేవుడు ఉన్నాడు. ఈరోజు మన పట్ల ఉన్నాడు అనుకుంటున్నారా? మనల్ని కూడా అంతే. అందుకని యేసుక్రీస్తు వారికి ఎంత ఇచ్చాడు, ఎంత తక్కువ ఇచ్చాడు? మనకు 60-70 ఇచ్చాడు, కానీ యేసుప్రభు వారికి 33.5 సంవత్సరాలే ఇచ్చాడు. ఆయన ప్రియకుమారుడు కదా. నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేనురా నాన్న, నన్ను ఓదార్చోళ్ళు ఎవరు లేరు నా పక్కనే, నేను ఒక్కడనే ఒంటరిగా ఉంటాను. నువ్వు వెళ్ళిపోతావు, నీ తమ్ముడేమో సంచరిస్తూ ఉంటాడు, నన్ను ఎవరు ఓదారుస్తారు? నా కన్నీళ్ళు ఎవరో తుడుస్తారు నాన్న, నువ్వు వెళ్ళిపోయి అన్నాళ్ళు ఉండిపోతే అని దేవుడు బాధపడి తక్కువ ఆయుష్కాలం ప్రభులు వారికి ఇచ్చి అంత ఘోరంగా చంపేసి ఆయనని మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు మనం చదివినటువంటి వాక్యం నిన్న డాడీ గారు చెప్పారు, మంచి డాడీ గారు అన్నయ్య గారు అని చెప్పారు, మంచి అద్భుతమైన పాయింట్ ఏంటంటే, యేసుప్రభుని అలా కొట్టి హింసించి చంపేస్తుంటే అంట దేవుడికి ఇష్టమైపోయిందంటది. ఎందుకంటే తన పిల్లలను తన దగ్గరికి చేర్చే మార్గము, ఏకైక మార్గం అదే గనక. ఈయనొక్కడే కాదు, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను, యెహోవాకు ఇష్టమాయను అంటే దేవుడికి ఇష్టమైందంటే యేసుక్రీస్తుని అలాగ కొట్టి చంపి ముళ్ళ కిరీటం పెట్టి చేను దున్నట్టు దున్నేయటం అది దేవుడికి ఇష్టమైందంటే ఎందుకో తెలుసండి, మన మీద బెంగ ప్రేమతో ఇష్టమైంది. ఎందుకంటే యేసుప్రభు ఒక్కడే కదా ఆయన దగ్గరికి వస్తుంటే ఆ మరణంతో అనేక మంది పిల్లలు ఆయన దగ్గరికి రాబోతున్నారు. అందుకే ఇష్టమైంది. ఆయన ప్రియకుమారుడైనా సరే ఆయనని చంపేయాలనుకున్నాడు ఆ విధంగానే. ఎంత పిచ్చి ప్రేమ అండి ఆయనకి. నిజంగా హ్యాట్సప్ అండి నిజంగా దేవుడికి. పరలోకపు తండ్రిని మర్చిపోకండి. నిజంగా రేపు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి గుండె మీద గన్న పెట్టినా, పీకి మీద కత్తి పెట్టినా నేను దేవుణ్ణి వదలనని చచ్చిపోండి, ఏం పర్లేదు. మనం ఎలాగైనా ఏదో రోజు చచ్చిపోవాలి ఏమంటే, ఆ పరిస్థితి వస్తే చచ్చిపోండి, ఏం పర్వాలేదు. భక్తులు ఎలాగైతే భౌతికంగా మరణించి సజీవంగా ఉన్నారో మనం కూడా అదే స్థితిలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా మీద మీరు ఎంత బెంగై ఉన్నారో నా దేవా, మీ గ్రంథం చదువుతూ ఉంటే కళ్ళంట నీళ్లు తిరుగుతూ కారుతూ ఉన్నాయి నా తండ్రి. మీ గురించినటువంటి పడిన పాటల్లో భక్తుల జీవితాలను చూస్తున్నా సరే ఎంతో ఆవేదన, బాధ కలుగుతుంది నా తండ్రి. మరీ విశేషముగా పౌలు గారి జీవిత చరిత్రను చదువుతూ ఉంటే నా తండ్రి కళ్ళంట నీరు కారకుండా ఉండటం లేదు నా తండ్రి. మీ ప్రియకుమారుడు యొక్క జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే నా తండ్రి అసలు అది ఎప్పటికీ మరిచిపోలేనటువంటి త్యాగం. ఇలాంటి త్యాగాలు ఎందరో భక్తులను మా కోసం బలేశారు నా దేవా. మీ ప్రేమను మేము అర్థం చేసుకోకుండా బ్రతికితే మేము ఏమైపోతాం తండ్రి? మీ గురించి పూర్తిగా మేమంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మీకోసం తండ్రి చచ్చిపోయేటువంటి బ్రతుకును మాకు అనుగ్రహించమని, మాలో తండ్రి జరుగుతున్న పరిస్థితులన్నింటికీ తండ్రి ధైర్యముగా ఉండగలిగేటట్లు మీ సహాయము దయచేయమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.